సిటీలో ఉరుముల మెరుపులతో కురిసిన వర్షాలు, కాలనీలో జలమయం, వాహనదారుల ఇబ్బందులు. మోదీ గ్యారెంటీకి కాలం చెల్లిందన్న సీఎం రేవంత్. బీజేపీ గెలిచేందుకు కేసీఆర్ సాయం చేశారని ఆరోపణ. పెండింగ్ కేసులపై పోలీసుల ఫోకస్. కేసులను రీఇన్వెస్టిగేట్ చేయాలని డీజీపీ ఆదేశం. ఎర్రమంజిల్లో సాంకేతిక సమస్యతో నిలిచిన మెట్రో. ఎమర్జెన్సీ డోర్ నుంచి బయటకు వచ్చిన పబ్లిక్. రేపు డిగ్రీ కాలేజీలో విద్యార్థులకు సీట్ల అలాట్మెంట్. ఫస్ట్ ఫేజ్ లిస్టు విడుదల చేస్తామన్న విద్యాశాఖ. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. 96,000 ఓట్ల తొలి ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు. చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. మిగిలిన 2,40,013 ఓట్ల లెక్కింపుకు రేపు తెల్లవారుజాము వరకు సమయం పట్టనుంది. 96,000 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇప్పటికే భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ ప్రయారిటీలో 50% ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేని పక్షంలో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తారు. నల్గొండలోని దుప్పలపల్లి స్టేట్వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్లో ఓట్లను లెక్కిస్తున్నారు. నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కొనసాగుతుంది. 96,000 ఓట్ల తొలి ప్రాధాన్యత కౌంటింగ్ కొనసాగుతుంది. ఫస్ట్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు. చెల్లని ఓట్లను వేరు చేస్తున్నారు. మిగిలిన 2,40,013 ఓట్ల లెక్కింపుకు రేపు తెల్లవారుజాము వరకు సమయం పట్టనుంది. 96,000 ఓట్లలో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నతో పోటీ పడుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డి. ఇప్పటికే భారీగా చెల్లని ఓట్లు నమోదవుతున్నాయి. ఫస్ట్ ప్రయారిటీలో 50% ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. లేని పక్షంలో సెకండ్ ప్రయారిటీ ఓట్లను లెక్కిస్తారు. నల్గొండలోని దుప్పలపల్లి స్టేట్వేర్ హౌసింగ్ కార్పొరేషన్ గోదాంలో 4 కౌంటింగ్ హాల్స్లలో ఓట్లను లెక్కిస్తున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్కు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నల్గొండ నుంచి శేఖర్ అందిస్తారు. శేఖర్, ఎమ్మెల్సీ కౌంటింగ్కు సంబంధించి అప్డేట్స్ ఏంటి? అనిల్, ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం ప్రారంభమైంది. 3 గంటల వరకు కూడా బండిల్స్ కట్టే కార్యక్రమం పూర్తయింది. ఇక 3 గంటల నుంచి కౌంటింగ్ మొదటి ప్రయారిటీ ఓట్లకు సంబంధించి చెల్లని ఓట్లను తీసి పక్కకు పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా మొదటి ప్రయారిటీ ఓట్లలో భాగంగానే మొత్తం కూడా 96 టేబుళ్ల మీద 96 ఓట్లు పెట్టి కౌంట్ చేస్తున్నారు ప్రస్తుతం. దాంట్లో చెల్లని ఓట్లను పక్కకు పెట్టడంతో పాటు మిగతా ఓట్లను మొదటి ప్రయారిటీ ఓట్లను తీస్తున్నారు. ఇప్పటి వరకు కూడా దాదాపు ఇంకొక గంట 2 గంటలలో ఈ 96,000 ఓట్ల కౌంటింగ్ పూర్తవుతుంది. నెక్స్ట్ మళ్ళీ 96 టేబుళ్ల మీద మరో 96,000 ఓట్లను తీసుకుంటూ ఇట్లా మొత్తం కూడా కౌంట్ చేశారు. 3,36,013 ఓట్లు మొత్తం కూడా ఉన్నాయి. ఈ ఓట్లు మొత్తం కూడా కౌంట్ చేసే వరకు రేపు తెల్లవారుజామున 10 గంటల సమయం అయ్యే అవకాశం కనిపిస్తుంది. అప్పటికెల్లా కూడా ఫస్ట్ ప్రయారిటీ ఓట్లకు సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం లేదు. ఇప్పటి వరకు చూస్తే ఈ 96 సంబంధించి మనం ఒకసారి అంటే అనఫీషియల్ గా మనకు అక్కడ ఉన్న సమాచారం కావచ్చు, మనం చూసినది కావచ్చు, దాదాపు ఓట్ల కౌంటింగ్ లో అత్యధికంగా కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు ఓటింగ్ శాతం షేర్ అయినట్లు కనిపిస్తుంది. సెకండ్ ప్లేస్ లో బీఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి, అదేవిధంగా బీజేపీ అండ్ అదేవిధంగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసిన అశోక్ గౌడ్, ఇద్దరు కూడా వీళ్ళు ముగ్గురు కలుగా 50% షేర్ చేసుకున్నారు. దాదాపు 45% వరకు కూడా తీన్మార్ మల్లన్నకు ఫస్ట్ ప్రయారిటీ ఓట్లు వేసినట్టు కూడా కనిపిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా కూడా చెప్పుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ 72% ఓటింగ్ నమోదైంది. ఈసారి ఉప ఎన్నికల్లోకి వచ్చేటప్పటికి 72%, 2021లో 76% ఓటింగ్ నమోదైంది. కానీ అప్పుడు 20,000 ఓట్లు చెల్లని ఓట్లు పూర్తిగా కూడా ఇన్వాలిడ్ ఓట్లు వచ్చాయి. ఈసారి కూడా సేమ్ పరిస్థితి రిపీట్ అవుతుంది. ఇప్పటికీ అధికార యంత్రాంగం కావచ్చు, నాయకులు కావచ్చు, ఎప్పటికప్పుడు వాళ్ళని అవగాహన కల్పించే పనిలో ఉన్నారు. అయినప్పటికీ కూడా చాలా మంది గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తయిన వాళ్ళందరూ కూడా తమ ఓటును వినియోగించుకునేటప్పుడు కనీసం దాని మీద కొంతమంది అవగాహన లేకుండా ఓటు వేయడంతో దాదాపు 20,000కు పైచిల్కే ఇన్వాలిడ్ అయినట్లు కూడా తెలుస్తుంది. ఈ ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు 20,000 నుంచి 25,000 ఓట్లు ఇన్వాలిడ్ ఓట్లు ఉంటాయని చెప్పేసి కూడా అధికారులు అంచనా వేస్తున్నారు. దానిలో భాగంగానే చాలా నష్టం జరుగుతుంది అని అభ్యర్థులు కూడా చెప్పుకొస్తున్న పరిస్థితి. ఫస్ట్ ప్రయారిటీలోనే ఈ ఓట్ల కౌంటింగ్ పూర్తయిన తర్వాత ఫస్ట్ ప్రయారిటీలోనే
ఒకవేళ తీర్మానం బయటపడే అవకాశం కూడా కనిపించింది దీంట్లో. కానీ ఈ చల్లని ఓట్లతోటి మళ్ళీ సెకండ్ ప్రయారిటీకి పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. సెకండ్ ప్రయారిటీ కనుక పోయి ఉంటే ఎవరైతే చివరి భాగంలో ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక్కొక్కరినిగా ఎలిమినేట్ చేసుకుంటూ వీళ్ళకి ఓట్లు యాడ్ చేసుకుంటూ మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్ల కౌంటింగ్ ప్రారంభమవుతుంది. సెకండ్ ప్రయారిటీ ఓట్లు కౌంట్ చేసే వరకు మళ్ళీ దాదాపు ఒక 24 hours పట్టే అవకాశం ఉంది. రేపు నైట్కి వెళ్ళా పూర్తిగా నల్గొండ, ఖమ్మం, వరంగల్ ఎన్నికల్లో ఎవరైతే అభ్యర్థులు గెలుపుకు సంబంధించిన అభ్యర్థికి సంబంధించి అంటే అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం అయితే కల్పిస్తుంది. మొత్తం కూడా 52 మంది అభ్యర్థులు పోటీలో ఉంటే దీంట్లో ప్రధాన పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ నుంచి తీర్మానం వలన, అదేవిధంగా బీజేపీ పార్టీ నుంచి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డితో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా మిగతా వాళ్ళు పోటీలో ఉన్నారు. అశోక్ గౌడ్ కొంత ఓట్లను చేరుస్తున్నాడు. అదేవిధంగా బక్క జెడ్సన్ వీళ్ళు కూడా కొంత ఓటింగ్ ను షేర్ చేసుకుంటున్నారు. మిగతా అభ్యర్థులకు పెద్దగా ఓటింగ్ ఎక్కడ కూడా కనిపించలేదు, వాళ్ళ ప్రచారం కూడా కనిపించలేదు. కానీ ప్రధానంగా కూడా ప్రధాన పార్టీలతో పాటు వీళ్ళు కూడా ఇద్దరు కూడా బాగానే అంటే ఓటర్లను కలిశారు, ఓట్లను అభ్యర్థించారు. మొత్తం కూడా ఓట్లు అయితే షేర్ చేసుకుంటున్న పరిస్థితి అయితే కనిపిస్తున్నది. మొత్తానికి అయితే ఇప్పుడు చెల్లని ఓట్లను పక్కకు పెట్టి ఓట్లు మొత్తం కూడా కౌంటింగ్ జరుగుతుంది. ఇప్పుడు దాదాపు ఇంకా కొనసాగుతుంది. 96,000 ఓట్ల మొదటి ప్రాధాన్యత ఓట్లే ఇంకో గంటలో పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. మిగిలిన ఇంకా 2,40,000 13,000 ఓట్లు లెక్కించాల్సి ఉంటుంది. ఇది రేపు ఉదయంకెల్లా పూర్తయ్యే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాతనే ఎవరికి అవకాశం ఉందనేది క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ ఓట్లలో చూస్తే మాత్రం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్లుగా అక్కడ కౌంటింగ్ లో అయితే కనిపిస్తుంది. ఇక సెకండ్ ప్రయారిటీకి వచ్చేటప్పటికి కూడా వాళ్ళు అంటే ఓటరు నాడి కూడా అక్కడ ఎవరికి కూడా అంతుపట్టలేదు. తీర్మానం వలన కేసిన వాళ్ళు అశోక్ గౌడ్ కేసారు. అశోక్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థికి వేసిన వాళ్ళు మొత్తం కూడా మళ్ళీ కొంతమంది తీర్మానం వలన కేసారు. అదేవిధంగా బీజేపీ అభ్యర్థికి ఫస్ట్ ప్రయారిటీ వేసిన వాళ్ళు సెకండ్ ప్రయారిటీ బీఆర్ఎస్ కేసారు. ఇట్లా అంటే ఓటర్ ఎవరైతే ఓటర్లు ఉన్నారో అందరికీ కూడా ఆప్షన్స్ పెట్టుకుంటూ వెళ్ళినవే ఎక్కువ. సో ఇక్కడ సెకండ్ ప్రయారిటీకి పోయే వరకు కూడా అంటే మాత్రం తేలే అవకాశం అయితే కనిపించడం లేదు. మొత్తం ఓట్ల లెక్కింపు తర్వాత మళ్ళీ 50% కంటే ఎక్కువ వాళ్ళని విజేతగా ప్రకటిస్తారు. కానీ ఆ పరిస్థితులు అయితే ఫస్ట్ ప్రయారిటీలోనే ఎమ్మెల్సీ అభ్యర్థిగా క్లారిటీ వచ్చే అవకాశం అయితే లేదు. మళ్ళీ సెకండ్ ప్రయారిటీకి పోయే అవకాశం అయితే అక్కడ స్పష్టంగా కూడా కనిపిస్తుంది. ఇదే కనుక జరుగుతున్న రేపు నైట్కి వెళ్ళా మళ్ళీ సెకండ్ ప్రయారిటీ ఓట్ల లెక్కింపు రేపు రాత్రి అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు గతంలోనేమో 55 లక్షలకు పైచిలుకు ఓట్లు ఉంటే 5 లక్షలకు పైచిలుకు ఓట్లు ఉంటే 56 టేబుల్లోనే కౌంటింగ్ ప్రక్రియ సాగింది. కానీ ఈసారి టేబుల్స్ పెంచారు, ఓట్లు తగ్గాయి. 4,39,6,000 మంది ఓట్లు ఉంటుంది. అయితే దాంట్లో 3,36,013 ఓట్లు కౌంట్ అయ్యాయి. దీనికి సంబంధించి 96 టేబుల్లను ఏర్పాటు 96 టేబుల్లలో హైదరాబాద్లో పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. సిటీతో పాటు శివారు ప్రాంతాల్లో సైతం వర్షం పడింది. లోతట్టు ప్రాంతాల్లో వర్షపు నీరు చేరడంతో జనం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రధాన రోడ్లపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఐకియా సర్కిల్ నుంచి మరింత సమాచారం సదానందం అందిస్తారు. నాన్ స్టాప్గా కొడుతున్న వర్షానికి రోడ్లన్నీ ట్రాఫిక్ తోటి నిండిపోయాయి. ఎస్పెషల్లీ ఐటీ ఏరియాల్లో ఇటు గచ్చిబౌలి, హైటెక్ సిటీ, మాదాపూర్ ఈ ఏరియాలో అయితే ట్రాఫిక్ నెక్ టు నెక్ నడుస్తుంది. సో లాస్ట్ 2 hours నుంచి ఈ ఐటీ ఏరియాలోని రోడ్లన్నీ కూడా ట్రాఫిక్ తోటి నిండిపోయాయి. ఎట్ ప్రజెంట్ మనం ఇక్కడ ఐకియా సర్కిల్ దగ్గర ఉన్నాము. ఇది మెయిన్గా ఐటీ హబ్ అని చెప్పుకోవచ్చు. సో ఇక్కడి నుంచే ఇటు లెఫ్ట్కి పోతే గచ్చిబౌలి రూటు, స్ట్రైట్ పోతే అటు మీనాక్షి టవర్స్, రామ్కి టవర్స్ ఆ రూట్లో ఉంటుంది. రైట్కి వెళ్తే హైటెక్ సిటీ, అలాగే దీంతోపాటు హైటెక్ సిటీతో పాటు ఈ ఏరియా అంతా కూడా ఇవన్నీ కూడా మొత్తం చుట్టుపక్కల ఐటీ కంపెనీలే ఉంటాయి. సో ఇక్కడి నుంచి ఐటీకి సంబంధించిన ఎంప్లాయీస్ అంతా ఈ ఆఫీస్ అయిపోయిన తర్వాత తిరిగి ఇళ్ళకు వెళ్దామనుకుంటున్న టైంలోనే వర్షం స్టార్ట్ అయింది. సో వర్షం స్టార్ట్ అయిన నుంచి ఇప్పటి వరకు కొడుతూనే ఉంది. సో దీంతో మొదటగా ఎక్కువగా వర్షం పడినా ఆ తర్వాత ప్రస్తుతానికైతే స్లోగా చిన్నగా వర్షం చినుకులు పడుతున్నాయి. సో అయినా కూడా ఇప్పటికే రోడ్లపైకి వాటర్ వచ్చి చేయడంతో ఈ ట్రాఫిక్ మూమెంట్ అనేది చాలా స్లోగా నడుస్తుందని చెప్పుకోవచ్చు. మనం చూస్తున్నాం ఎట్ ప్రజెంట్ ఇదంతా కూడా ఇటు గచ్చిబౌలి నుంచి వీళ్ళంతా దే ఆర్ ఆల్ ఇంటెండెడ్ టు గో టువర్డ్స్ హైటెక్ సిటీ అన్నమాట. సో ఈ హైటెక్ సిటీకి వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ వచ్చి స్ట్రక్ అయిపోయారు. సో లాస్ట్ 1 hour నుంచి 1 నుంచి 1.5 hour నుంచి ఇదే సిచ్యువేషన్ ఉంది. వెహికల్ ముందుకు వెళ్ళలేని సిచ్యువేషన్ ఉంది. కేవలం
2 to 3 కిలోమీటర్స్ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1.5 నుంచి 2 అవర్స్ టైం పడుతుంది. అంటే ఈ ఏరియాలో ప్రస్తుతానికి ట్రాఫిక్ ఎట్లా ఉందనేది దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది. సో వీళ్ళకు టువార్డ్స్ అటు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2, అలాగే పంజాగుట్ట, నెక్స్ట్ బేగంపేట్, ప్యాట్నీ ఆ రూట్లో వెళ్ళే రూట్ కూడా ఇలాగే స్లోగా ట్రాఫిక్ అనేది మూవ్ అవుతూ ఉంది. సో సిటీలో వర్షం పడితే చాలు రోడ్లపైకి ఆటోమేటిక్గా నీళ్లు రావడం, వెహికల్స్ ఆగిపోవడం, స్లోగా వెహికల్ మూవ్మెంట్ ఉండడంతో ఈ ట్రాఫిక్ అంతా వస్తుంది. సో ఇప్పటికే చాలా వరకు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, ట్రాఫిక్ పోలీసులు కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి వాటర్ని క్లియర్ చేసే పనిలో అయితే ఉన్నారు. సో వాటర్ని క్లియర్ చేస్తేనే ఈ ట్రాఫిక్ మూవ్మెంట్ అనేది స్పీడప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, వెహికల్స్ అనేవి స్పీడ్గా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ట్రాఫిక్ తగ్గిపోతుంది. కాబట్టి సో వాటర్ లాగింగ్ అంతా ఆ వాటర్ లాగింగ్ ఏరియాలో వాటర్ అంతా క్లియర్ చేసే పనిలో ఉన్నారు. సో ఇప్పటికే ఈ ట్రాఫిక్ అంతా లాస్ట్ 2 to 3 అవర్స్ నుంచి ఇలాగే ఉంది. ఎస్పెషల్లీ ఈ ఐటీ ఏరియాలో ఇలాగే ఉంది. ఇటు జేఎన్టీయూ కానీ అటు కూకట్పల్లి వెళ్ళే వాళ్ళు అయితే ఈ ప్రస్తుతం మనం ఉన్న ఐకియా సర్కిల్ నుంచి ఈ టువార్డ్స్ హైటెక్ సిటీ, ఆ తర్వాత నెక్స్ట్ జేఎన్టీయూ ఆ ఫ్లైఓవర్ మీదనైతే హెవీ ట్రాఫిక్ ఉంది. 3 అవర్స్ నుంచి అయితే ఈ ఐటీ ఎంప్లాయీస్ అంతా ట్రాఫిక్లో ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇంకా ఇంటికి రీచ్ అవ్వలేదు. చాలా వరకు రోడ్లు మొత్తం ట్రాఫిక్తో నిండిపోయి ఉన్నాయి. సో మొత్తానికి లాస్ట్ 3 అవర్స్ నుంచి ఈ ఐటీ ఎంప్లాయీస్ ట్రాఫిక్లో ఇబ్బందులు పడుతున్నారు. కెమెరా పర్సన్ మధుతో సదానందం, V6 న్యూస్, ఐటీ ఏరియా. దేశంలో మోదీ గ్యారంటీకి వారంటీ అయిపోయిందని హుందాగా ప్రధాని పదవి నుంచి తప్పుకోవాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మూడోసారి పదవి చేపడతా కుట్రలకు పాల్పడతానంటే ఊరుకోమన్నారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుకు కేసీఆర్ కృషి చేశారన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్లో కాషాయ పార్టీ గెలిచేందుకు హరీష్ సాయం చేశారని ఆరోపించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 39% ఓట్లు వస్తే తమ 100 రోజుల పాలన తర్వాత జరిగిన ఎంపీ ఎలక్షన్లో 41% వచ్చాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి. నూతనంగా ఎన్నికైన పార్లమెంటు సభ్యులతో వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి సంతోషకరమైన ఫలితాలు వచ్చినాయి. వాళ్ళందరితో కలిసి ఈ సంతోషాన్ని పంచుకోవడం జరిగింది. దేశవ్యాప్తంగా జరిగిన ఎన్నికల విషయంలో నాడు రాహుల్ గాంధీ గారు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు సుదీర్ఘమైన పాదయాత్ర, ఆ తర్వాత మణిపూర్ నుంచి ముంబై వరకు వారి పర్యటనలు, దేశవ్యాప్తంగా ప్రజాస్వామిక వాదులందరినీ ఏకం చేసి నరేంద్ర మోడీ, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలను, పరిపాలన వైఫల్యాలను దేశ స్థాయిలో ప్రచారం కల్పించి 2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో 64 శాసనసభ నియోజకవర్గాలలో కాంగ్రెస్ పార్టీని గెలిపించి తెలంగాణ రాష్ట్రంలో 65 శాసనసభ నియోజకవర్గాలలో 39.5% ఓట్లను వేయడం ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, ప్రజాపాలనకు తెలంగాణ ప్రజలు ఆమోదం ఇచ్చారు. ఆ తర్వాత 100 రోజులలో 5 గ్యారెంటీలను అమలు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రజలకు వివరించి ఈ పార్లమెంట్ ఎన్నికల బరిలో మేము దిగడం జరిగింది. ఈ ఎన్నికలు నేను, నా మంత్రివర్గము 100 రోజులు అందించిన పరిపాలనకు రెఫరెండము, మేము ఇచ్చిన గ్యారెంటీలను, మేము చేస్తున్న పరిపాలనను ప్రజల ముందు పెట్టి మేము ఓట్లు అడుగుతున్నాము. మా పరిపాలన మీకు నచ్చితే, మా పరిపాలన ఇంకా కొంత బలాన్ని చేకూర్చడం ద్వారా ఇంకా ప్రజలకు ఉపయోగపడే విధంగా పరిపాలన అందించడానికి మీరు తీర్పు ఇవ్వండి అని చెప్పి విస్పష్టంగా ప్రజలకు మేము వివరించడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రజా పరిపాలన రెఫరెండంగా మేము ఎన్నికలకు వెళ్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో వచ్చిన ఫలితాలు, ప్రజలు ఇచ్చిన ఓట్ల శాతం, పార్లమెంట్లతో పాటు అసెంబ్లీలో మాకు వచ్చిన మెజారిటీని 17 పార్లమెంట్లకు సంబంధించి 1 సీటు ఎంఐఎంకి ఇస్తే 16లో 8 పార్లమెంటు నియోజకవర్గాలను కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. మరొక 8 భారతీయ జనతా పార్టీ గెలవడం జరిగింది. మా 8 పార్లమెంటు నియోజకవర్గాల ఫలితాలు దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది.
2023 డిసెంబర్ 3 నాడు వచ్చిన ఫలితాలలో కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓట్ల శాతము 39.5%. ఈ పార్లమెంట్ ఎన్నికల్లో 100 రోజుల పరిపాలన తర్వాత దాదాపుగా 41% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగింది. ఓట్ల శాతంలో ప్రజలు రెఫరెండం ద్వారా మా పరిపాలన బాగుందనడమే కాదు, మమ్మల్ని మెచ్చుకొని అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఓట్ల శాతానికంటే అధిక ఓట్ల శాతాన్ని ప్రజలు మాకు ఇవ్వడం ద్వారా, ఆశీర్వదించడం ద్వారా మా పరిపాలన పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేసిండ్రు అని చెప్పి నేను భావిస్తున్నాను. అంటే రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ కూడా ఓట్లు సీట్లు పెరగడం జరిగింది. అయితే ఇందులో వాళ్ళ ఓట్లు సీట్లు పెరగడానికి వాళ్ళ నాయకత్వాన్ని సమర్థించేదానికంటే బీజేపీని గెలిపించడానికి బీఆర్ఎస్ నాయకులు ఆత్మ బలిదానం చేసుకొని అవయవాలను త్యాగం చేసి, అవయవ దానం చేసి ఈరోజు బీజేపీని గెలిపించడం జరిగింది. బీజేపీ సిఆర్ఐఎఫ్ టీమ్స్ హాస్పిటల్స్ నిర్మాణాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. హైదరాబాద్ నలుమూలలు నిర్మిస్తున్న 4 టీమ్స్ హాస్పిటల్ భవనాల నిర్మాణంపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే దాదాపు 70% పనులకు టెండర్లు పిలిచామని, మిగిలిన పనులకు టెండరు ప్రక్రియను రెడీ చేశామన్నారు అధికారులు. ఎన్నికల కోడ్ ముగిసినందున జూన్ 6 నుంచి టెండర్ల ప్రక్రియ ప్రారంభిస్తామని మంత్రికి అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 2000 కోట్లతో నిర్మిస్తున్న సిఆర్ఐఎఫ్, ఆర్ఎండ్బి రోడ్ల నిర్మాణాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు మంత్రి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేపటి నుంచి 6 రోజుల పాటు అమెరికాకు వెళ్లనున్నారు. మంత్రి కార్యాలయం ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. నీట్ 2024 ఫలితాల్లో శ్రీ చైతన్య విద్యార్థులు సత్తా చాటారు. తెలుగు రాష్ట్రాల నుంచి 3 విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకు సాధించారు. మరో 9 మంది విద్యార్థులు 720కి 720 మార్కులు సాధించి ఓపెన్ కేటగిరీలో ఆల్ ఇండియా ర్యాంకులు కైవసం చేసుకున్నారు. మొత్తం 22,000 మంది పరీక్షలు ఉత్తీర్ణులు కాగా 9,512 మంది విద్యార్థులు డాక్టర్లు అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు శ్రీ చైతన్య విద్యా సంస్థల అకాడమీ డైరెక్టర్, ఇన్ఫినిటీ ఫౌండర్ సుష్మా. పరీక్షలో ప్రతిభ చాటిన విద్యార్థులను, తల్లిదండ్రులను అభినందించారు సుష్మా. నాణ్యమైన బోధనతోనే అద్భుతమైన ఫలితాలు సాధించామని చెప్పారు. మంది పిల్లలకి మంచి ర్యాంకులు వస్తున్నాయో రేపు మెడికల్ కాలేజీకి వెళ్తారు, అంతకన్నా ఎక్కువ లాంగ్ టర్మ్ నుంచి వెళ్తారు. సో ద సక్సెస్ రేట్ ఆఫ్ లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ఇన్ శ్రీ చైతన్య ఇస్ వెరీ వెరీ హై. సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ. ఎవరికైతే డాక్టర్ అవ్వాలనే డ్రీమ్ ఉందో ప్లీజ్ డోంట్ గివ్ అప్, because 2024 has been an extremely easy but highly competitive examination. Prati 5 marks hundreds thousands lo ranks maripoyini as you go down. So that's okay. You deserve to take that extra chance and make your dreams come true. So please do not take a back step. We are all here to support you. All our administrative team, academic team, faculty, everyone is here to walk you through that and make sure you see success if you put in the hard work in the next 10 months. Ivala result koste malli 100 below, we have 45 students. 700 marks above, we have 132 students. 650 marks out of 720 above, we have 852 students from Sri Chaitanya alone. And close to, ఇప్పుడు దాకా తీసుకున్న డేటా ప్రకారం about 9,500 to 10,000 దాకా మెడికల్ సీట్స్ రాగలిగే స్కోప్ కనిపిస్తాను శ్రీ చైతన్య పిల్లలకి. So about 9,500 to 10,000 students have a chance to get into a medical college based on the counseling and the other decisions they need to take. And that is a phenomenal number from one institution throughout the country. And today, morning nunchi result patti ipu north lo gaani other states lo school start cheyadam jarigindi. As you know, in the last couple of years, about 250 branches of Sri Chaitanya were started in the new states where we were not present before. Akkadi nunchi kuda we've been seeing ఈ ఫస్ట్ బ్యాచ్ నుంచి 705, 710, 715 different places, Bikaner అవ్వచ్చు, ఢిల్లీ అవ్వచ్చు, different areas. So it's we see a lot of opportunity and we see a lot of requirement. ప్రతి స్టేట్ లో ప్రతి ఊళ్ళోనూ there is a lot of a requirement for quality education. నీట్ 2024 ఫలితాల్లో నారాయణ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. 8 మంది విద్యార్థులు ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులు సాధించారు. 105 మంది విద్యార్థులు 700కు పైగా మార్కులు సాధించారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్స్ డాక్టర్ పి సింధు నారాయణ, పి శరణి నారాయణ.
స్టార్ సిఓ బ్యాచ్ N40 ప్రోగ్రాంల ద్వారా విద్యార్థులకు మెరుగైన శిక్షణ అందించడంతో ఉత్తమ ఫలితాలు సాధించగలమన్నారు. విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం నింపుతూ టాప్ ర్యాంకులు సాధించే దిశగా తాము ముందుకెళ్తున్నట్లు చెప్పారు. ఇవాళ చాలా గొప్ప దినం అండ్ వీ కెన్ ట్రీట్ ఇట్ యాజ్ ఏ గ్రేట్ సక్సెస్ఫుల్ డే ఆల్సో. ఏప్రిల్లో రిలీజ్ అయిన జేఈ మెయిన్ రిజల్ట్స్ మొదలు పెట్టుకుంటే ఈ సంవత్సరం నారాయణ విద్యా సంస్థలు అన్ని సంవత్సరాలతో అదేవిధంగా విజయ పదంలో వెళ్తున్నా కూడా ఈ సంవత్సరం ప్రతి ఒక్క దాంట్లో కూడా ప్రతి ఎగ్జామినేషన్లో కూడా నారాయణ విద్యా సంస్థల విజయ పరంపర కొనసాగుతూ ఉంది. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. జేఈ మెయిన్ 2024 రిజల్ట్స్ తీసుకుంటే ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్తో మొదలుపెట్టి టాప్ 10లో 5, 6, 7, 8, 10 6 ర్యాంకులతో టాప్ 10లో దేశంలోనే అగ్రస్థానాన్ని నిలిచింది నారాయణ గ్రూప్. అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ తీసుకున్నా, అలాగే నీట్ 2024 రిజల్ట్స్ తీసుకున్నా, ఈరోజు మనం సెలబ్రేట్ చేసుకుంటున్న సక్సెస్ మీట్ నీట్ 2024. ఈ రిజల్ట్స్లో నారాయణ గ్రూప్ 720కి 720 మార్కులతో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకులతో 9 మంది విద్యార్థులతో నారాయణ గ్రూప్ అగ్రస్థానాన దేశంలో నిలిచింది. Able to achieve this result because of the curricular activities provided by Narayana, because of their micro scheduling, because of their error analysis. I was able to improve my marks so much better. Once again, I want to thank you, my parents and my staff. The reason behind this achievement is the Narayana management and its effort, but mainly, and I have to even thank my parents, my friends, and my peers who have motivated me throughout this journey to improve my marks and minimize mistakes and achieve this wonderful mark. Thank you. 2024 నేటి ఫలితాల్లో సత్తా చాటారు కరీంనగర్లోని ఆల్ ఫోర్స్ విద్యార్థులు. ర్యాంకులు సాధించిన విద్యార్థులను అభినందించారు విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డి. తమ విద్యా సంస్థలో చదివిన విద్యార్థులు ఉత్తమ ర్యాంకులు పొందారని తెలిపారు. నీట్ కోచింగ్లో భాగంగా డాక్టర్స్ 30 పేరుతో ప్రత్యేక ప్రోగ్రాం రూపొందించి శిక్షణ ఇచ్చామని చెప్పారు. 600కు పైగా మార్కులు 10 మంది విద్యార్థులకు, 86 మంది విద్యార్థులకు 450 పైగా మార్కులు వచ్చాయన్నారు. Myself, Hasini. I have secured 671 out of 720 in NEET 2024. I thank All Force management for providing this platform. I also thank my parents for supporting me and encouraging me all time. And the schedules and the exams conducted were perfect, and that made me score this wonderful score. Myself, Hemant. I have secured an All India rank of 4015 with a score of 691 out of 720 in recently conducted NEET UG 2024. I feel very glad to have this staff and also thankful to my parents and our faculty, and especially VNR sir for providing this platform which was friendly and helped me to score good and achieve big things. 2024 నీట్ ఫలితాల్లో ఆల్ ఫోర్స్ మరి సంచలనమైన మార్కులతోటి ర్యాంకులతోటి తెలంగాణలోనే మరి ఒక సంచలనాత్మకంగా మరి ఆల్ ఫోర్స్ ముందంజలే ఉంది. 600+ ప్రతి సంవత్సరం మార్కులు సాధిస్తున్నాము. బట్ ఈ సంవత్సరం నిజంగా చెప్పాలంటే 691 మార్క్స్ తోటి మరి మా స్టూడెంట్ చాలా అద్భుతంగా ముందుకు దూసుకొని వెళ్ళి ఉన్నాడు. అంతేకాకుండా హైదరాబాద్లో మొట్టమొదటిసారి స్టార్ట్ చేసినా కూడా మరి ఇక్కడ అమ్మాయి 671 మార్క్స్, హేమంత్ 691 మార్క్స్, వంకపల్లి హాసిని 671 మార్క్స్. ఈ ప్రకారంగా 600 మరియు ఆ పైనలో 10 మంది చిన్నారులు. ఓవరాల్గా మరి సీట్ గెట్టింగ్ చూసుకున్నట్లయితే 130 మంది చిన్నారులు ఈ సంవత్సరం మెడికల్ సీట్లు సాధించే దిశగా అద్భుతమైన మార్కులతో పర్ఫార్మెన్స్ సాధించున్నది. అద్భుతమైన ఫలితం ఈ సంవత్సరం వచ్చింది. రాబోయే రోజుల్లో కూడా ఇంకా 700+ కూడా ఆల్ ఫోర్స్ ఈ రకంగా ప్రణాళికలతో ముందుకు వెళ్తుందని చెప్పేసి కోరుతున్నాం. ముఖ్యంగా ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా మరి వీళ్ళ ఫ్రెండ్స్ అందరూ హైదరాబాద్ వెళ్ళినా కూడా ఎంతో నమ్మకంగా ఇక్కడ కరీంనగర్లో మరి మన దగ్గర ప్రతి సంవత్సరం ఎన్నో ఫలితాలు సాధిస్తున్నాం కాబట్టి ఒక నమ్మకంతో మా దగ్గర పేరెంట్స్ అడ్మిట్ చేశారు. వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. స్టూడెంట్స్ కూడా మరి మా ప్రోగ్రామ్ని చాలా తూచా తప్పకుండా కూడా మరి 2 సంవత్సరాలు చాలా అద్భుతంగా వారు మేము చెప్పినట్టుగా ముందుకు వెళ్ళున్నారు కాబట్టి ఇవాళ ఈ యొక్క మంచి ఫలితం మనకు వచ్చింది అనుకోవచ్చు.
నీట్ పరీక్షల్లో రిజోనెన్స్ విద్యార్థులు చరిత్ర సృష్టించారన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ పూర్ణచంద్రరావు. రిజోనెన్స్ నిబద్ధతకు ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. నీట్, జేఈఈ, ఇతర ఇంజనీరింగ్, మెడికల్ ఎంట్రన్స్ ప్రవేశ పరీక్షల్లో అగ్రశ్రేణి ర్యాంకర్లకు జాతీయంగా ప్రసిద్ధి చెందిన ప్రీమియర్ ఇన్స్టిట్యూట్గా రెజోనెన్స్కు గుర్తింపు ఉందన్నారు. ర్యాంకులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు పూర్ణచంద్రరావు. 54 All India, and I had a very good experience at Resonance. I loved the material, the faculty were great. I had one-on-one experiences with all of the faculty. They are very caring. The non-academic staff is also very caring, and I feel like Resonance is a great college to study at. And Resonance Education Institute Director. So నిన్న రిలీజ్ అయినటువంటి నీట్ 2024 రిజల్ట్స్ లో దేశవ్యాప్తంగా కూడా అందరు విద్యార్థులకి మంచి మార్క్స్ రావడం, దాంట్లో తెలంగాణకు సంబంధించినటువంటి చాలా మంది విద్యార్థులు ఉండడం, దాంట్లో రెసిడెన్స్ కి సంబంధించినటువంటి స్టూడెంట్స్ అక్రాస్ ద కంట్రీ ఉన్నటువంటి మా అన్ని సెంటర్స్ నుంచి కూడా బాగా పర్ఫామ్ చేయడం, 700కి 720 మార్క్స్ కి 700 పైన మా స్టూడెంట్స్ ఒక 13 మంది విద్యార్థులు స్కోర్ చేయడం దేశవ్యాప్తంగా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. హైదరాబాద్ క్యాంపస్ లో ఉన్నటువంటి మా స్టూడెంట్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేయడం, అండ్ ఎగ్జామ్ రాసినటువంటి ప్రతి 3 విద్యార్థులు కూడా ఒక విద్యార్థికి మెడికల్ సీట్ వచ్చే విధంగా మాకు మంచి రిజల్ట్స్ రావడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రోజు రోజుకి పెరుగుతున్నటువంటి కాంపిటీషన్ లో దాదాపు 25 లక్షల మంది రాసినటువంటి ఎగ్జామ్ లో మెడికల్ సీట్ సాధించడం అనేది అంత ఆషామాషి విషయం కాదు. 2 ఏళ్ల పాటు విద్యార్థులు చాలా కష్టపడి వాళ్ళ టీచర్స్ యొక్క షెడ్యూల్ కానివ్వండి, గైడెన్స్ కానివ్వండి ఫాలో అవ్వడం, ఎప్పటికప్పుడు మారుతున్నటువంటి టెక్నిక్స్ బేస్ చేసుకుని మారుతున్న ప్యాటర్న్స్ కానివ్వండి ప్రిపేర్ అవ్వడం అనేది సాధ్యమవుతుంది. సో ఈ స్టూడెంట్స్ పెట్టినటువంటి 100% ఎఫర్ట్స్ కి ఈ రోజు వాళ్ళకి సెలబ్రేషన్ డే. క్యాంపస్ లో చదువుకున్నాను. నేను మేనేజ్మెంట్ కి చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. వాళ్ళు నాకు మంచి మోటివేషన్ ఇచ్చారు. నేను అందరికీ చాలా థ్యాంక్ఫుల్ గా ఉన్నాను. It really brought me to this campus and helped me motivate is the method the teachers teach here. It is very motivating. They keep motivating you, inspiring you. They keep telling you things that help you, and then they keep giving you shortcuts, things. So it is a very engaging and relentless atmosphere. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెండింగ్ కేసులపై పోలీసులు ఫోకస్ చేశారు. కుప్పలు తెప్పలుగా పేరుకుపోయిన పెండింగ్ కేసులు రీఇన్వెస్టిగేట్ చేసేందుకు రెడీ అవుతున్నారు పోలీసులు. ప్రధాన కేసుల్లో ఏళ్లుగా తప్పించుకొని తిరుగుతున్న నిందితులపై సిఐడి అధికారులు నిఘా పెంచారు. రాష్ట్రంలోని కమిషనర్లు, ఎస్పీలు పెండింగ్ కేసులపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో పెండింగ్ కేసులను సత్వరమే విచారణ చేపట్టాలని, వివిధ కేసులలో నిందితులపై ఉన్న వారెంట్లను క్లియర్ చేయాలని అన్ని జిల్లాల ఎస్పీలు, కమిషనర్లకు డీజీపీ ఆదేశాలిచ్చారు. అదేవిధంగా కొన్ని కేసుల్లో తప్పించుకుని తిరుగుతున్న నిందితులను అదుపులోకి తీసుకోవాలని, ప్రతి పోలీస్ స్టేషన్లో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. దీర్ఘకాలంగా వివాదాస్పదంగా ఉన్న కేసుల పురోగతి కోసం తిరిగి మొదటి నుంచి దర్యాప్తు చేపట్టాలని సూచించారు. చిన్న చిన్న కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించుకునేలా ఇరు వర్గాలకు నచ్చచెప్పాలని, ఇందులో ఒక వర్గం అంగీకరించని పక్షంలో ఆయా కేసులను వదిలేయాలని డీజీపీ సూచించారు. డీజీపీ ఆదేశాలతో పెండింగ్ కేసులపై జిల్లాల ఎస్పీలు, కమిషనర్లు ప్రతి వారం రివ్యూ చేస్తున్నారు. పాత కేసులు, వారెంట్లపై డీజీపీకి నివేదిక సమర్పించనున్నారు. ఇందుకోసం ఎస్పీ ఆఫీసులో ప్రత్యేకంగా ఒక సెల్ ఏర్పాటు చేసి పిఎస్లలో పేరుకుపోయిన కేసుల్లో అలసత్వం వహించే పోలీస్ స్టేషన్ల ఎస్హెచ్ఓలపై చర్యలు తీసుకుంటున్నారు. అదేవిధంగా ఎన్నికల సమయంలో గ్రామాలలో ఆధిపత్య పోరు కారణంగా నమోదైన కేసుల్లో తీవ్రతను గుర్తించి వాటిని వెంటనే పరిష్కారం అయ్యేలా చర్యలు చేపడుతున్నారు పోలీసులు. రాష్ట్రంలో ప్రతి ఏడాది 1,50,000 కేసులు నమోదవుతుండగా వాటిలో 5% పెండింగ్ కేసులుగా మారుతున్నాయి. ఇక కొన్ని కేసులు ఎస్హెచ్ఓల నిర్లక్ష్యంతో పెండింగ్లో పడుతున్నాయని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. అలాగే సైబర్ క్రైమ్, సిఐడి, సిసిఎస్లలోనూ పెండింగ్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా సైబర్ నేరాలలో నిందితులను పట్టుకోవటం కష్టంగా మారుతోందని, వివిధ రాష్ట్రాల్లో, దేశాలలో ఉండటమే ఇందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. ఇటీవల కాలంలో సైబర్ క్రైమ్ స్టేషన్లో వేలాది కేసులు పెండింగ్లో ఉన్నట్లు ఉన్నతాధికారుల దృష్టికి వచ్చింది. దీంతో ఆయా కేసుల పరిష్కారానికి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామంటున్నారు పోలీసు అధికారులు. గత 24 సంవత్సరాలుగా రాష్ట్ర పోలీస్ శాఖలో పెండింగ్ కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతున్నట్లు ప్రతి ఏటా పోలీసులు విడుదల చేసే రిపోర్ట్స్ చూస్తే తెలుస్తోంది. 2023 వరకు రాష్ట్రంలో పెండింగ్ కేసుల సంఖ్య దాదాపు 50,000కు చేరుకుంది. హైదరాబాద్లో ఎస్ఓటీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఛేదించిన కేసులను ఆయా పోలీస్ స్టేషన్లలో పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇకపై ప్రతి పోలీస్ స్టేషన్లో SHOలు పనిచేసిన కాలంలో పెండింగ్ కేసుల సంఖ్య అధికంగా ఉంటే వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామంటున్నారు పోలీస్ ఉన్నతాధికారులు. అలాగే జీరో పెండింగ్ కేసులుగా రిపోర్ట్ అయిన పోలీస్ స్టేషన్ సిబ్బందికి రివార్డులు ఇచ్చేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు పోలీస్ బాస్లు. కొత్త కేసులతో పాటు పాత కేసుల పరిష్కారానికి పోలీసులు కృషి చేయాలని డీజీపీ ఆదేశించారు. ఇక నుంచి ప్రతి వారం పోలీస్ స్టేషన్లలో పెండింగ్ కేసుల మేళా నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆచరణకు సిద్ధమవుతున్నారు పోలీసులు. కంటికి దూరంగా ఉన్నవి కనిపించకుండా మసకగా కనిపిస్తున్న మయోపియా అనే లోపం ఉండొచ్చు అంటున్నారు డాక్టర్లు. ఈ మధ్యకాలంలో మన దేశంలో మయోపియా పేరు ఎక్కువగా వినిపిస్తుంది. చిన్నపిల్లల్లో ఈ మయోపియా ఎక్కువగా కనిపిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు. అసలు మయోపియా అంటే ఏమిటి, ఎందుకు వస్తుంది, ఏ వయసు ఉన్నవారికి వస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం. మయోపియా అంటే కంటిలో వచ్చే లోపం. దీనివల్ల కంటికి దగ్గరగా ఉన్నవి కనిపిస్తాయి, కానీ దూరంగా ఉన్నవి మాత్రం కనిపించవు లేదా మసకగా కనిపిస్తాయి. మయోపియా పిల్లల్లో ఎక్కువగా కనిపిస్తోందని, జీవన శైలిలో వచ్చిన మార్పుల కారణంగా ఇది తీవ్రమవుతోందంటున్నారు డాక్టర్లు. దేశంలో 20 ఏళ్లలో మయోపియా కేసులు 3 పెరిగాయన్నారు. 2030 నాటికి పట్టణ ప్రాంతాల్లో నివసించే 5 నుంచి 15 ఏళ్ల మధ్య వయసు గల ప్రతి 3 పిల్లల్లో ఒకరు మయోపియా బారిన పడే అవకాశం ఉందన్నారు. మయోపియా అనగా దూరపు చూపు కొంచెం మసకగా ఉంటుంది. దాన్ని మేము ఇంగ్లీష్లో కామన్గా నియర్ సైటెడ్నెస్ అంటాం. సో ఇది చిన్న పిల్లల్లో ఏంది అంటే దగ్గరికి బాగా కనిపిస్తుంది కానీ దూరం మసకగా ఉంటుంది. ఐడెంటిఫై ఎలా చేస్తారు అంటే ఎప్పుడైనా టీవీ చూస్తుంటే దగ్గరికి పోయి చూడడము, కళ్ళు చిన్నగా చేసి చూడడము, కంట్లో నుంచి నీళ్లు రావడము, కళ్ళు బాగా రబ్ చేయడము. అండ్ 5 years కన్నా ఎక్కువ స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తారు కాబట్టి టీచర్స్ చెప్తారనమాట, వెనకాల కూర్చుంటే కనిపించట్లేదు, సరిగ్గా చదవకపోవడము, ఇలాంటి లోపాలన్నీ ఉంటాయి. ఈ మయోపియా దానికి సింపుల్గా ట్రీట్మెంట్ అనేది ఏంటంటే అద్దాలు ఇస్తాం మేము. సో లేజర్ అనేది అంత చిన్న వయసులోనే చేయము, 18 కన్నా ముందు ఎప్పుడు లేజర్ చేయము. అద్దాలు ఇస్తే చూపు అనేది ఇమీడియట్ గా రికవరీ అయిపోతుంది. ఆరు బయట ఆడుకోవడానికి బదులు పిల్లలు ఇంట్లోనే ఉంటూ డిజిటల్ స్క్రీన్లను ఎక్కువగా చూడడం వల్ల మయోపియా కేసులు పెరుగుతున్నాయన్నారు డాక్టర్లు. ఆన్లైన్ క్లాసులతో పాటు ఇతర డిజిటల్ స్క్రీన్ల వాడకం పెరగడం వల్ల టీనేజర్లలోనూ ఈ కంటి లోపం పెరిగిందన్నారు. స్కూల్, హెరిడిటీ, ఫ్రీ మెచ్యూర్ అంటూ మయోపియా 3 రకాలుగా ఉంది. మయోపియా అనేది సింపుల్ మయోపియా, కాంపౌండ్ మయోపియా అంటాము. సింపుల్ మయోపియాలో ఏంది అంటే ఓన్లీ స్ఫెరికల్ పవర్, అంటే ఓవరాల్ మన ఐ చుట్టూ పవర్ ఒక్కటే ఉంటుంది. అదే కాంపౌండ్ మయోపియాలో స్ఫెరికల్ ఇంకా సిలిండ్రికల్ పవర్ అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే స్క్రీన్ టైం మోర్ దెన్ 1 or 2 hours అవుతుందో అది ఆ స్క్రీన్ టైం ఎఫెక్ట్ ఏంది అంటే కళ్ళపైన దగ్గరికి చూస్తూ ఉండడంతో ఐబాల్ పైన స్ట్రెయిన్ పడి ఐబాల్ మన కంటి చూపు ఏదైతే ఉందో దగ్గరికి అడాప్ట్ అయిపోతుంది. సో అప్పుడు దూరంకి మస్క్ అనేది స్టార్ట్ అవుతుంది. సో దీనివల్ల ఏంటంటే చాలా ఎక్కువ గ్లాసెస్ పవర్ చెప్పాలి అంటే కొందరికి 6 నెంబరు, కొందరికి 8 నెంబరు, కొందరికి 10 కన్నా ఎక్కువ కూడా చూసాం. కొందరు పిల్లలు చిన్న పిల్లలు 3 years 4 years పిల్లలకు కూడా 4-5 నెంబర్స్ ఇవ్వడం స్టార్ట్ చేసాం మేము. తర్వాత కరోనా తర్వాత సడన్గా ఐడెంటిఫై అయింది పేరెంట్స్కి, ఇలా ఆన్లైన్ క్లాసెస్ వల్ల కళ్ళు ఎఫెక్ట్ అవుతున్నాయి. ఓన్లీ ప్రూవెన్ ఈ పద్ధతి ఏదైతే ఉందో అద్దాలు రాకుండా ఉండడానికి లేదంటే పవర్ పెరగకుండా ఉండడానికి ఏదైతే ఉందో అది అవుట్డోర్ యాక్టివిటీ ఇంక్రీజ్ చేయాలి. అంటే పిల్లలకి బయటపోయి ఆడుకోవాలి. సన్లైట్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్ మన కళ్ళకి. మయోపియా రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు కొన్ని ఇతర కారణాలు కూడా ఉన్నాయంటున్నారు డాక్టర్లు. తల్లిదండ్రులకు మయోపియా ఉంటే పిల్లలకు కూడా వచ్చే అవకాశం ఉందన్నారు. దీని లక్షణాలను గుర్తించి సరైన సమయంలో చికిత్స తీసుకోకపోతే కంటి చూపు మందగిస్తుందన్నారు. మయోపియా ఉన్న పిల్లలకు దూరంగా ఉన్న వస్తువులు మసకగా కనిపిస్తాయి కాబట్టి వారు ఒకవేళ టీవీ చూడాల్సి వస్తే దగ్గరగా కూర్చుంటారు. బోర్డుపై రాసింది చూడటానికి, చదవడానికి ఇబ్బంది పడే పిల్లల్ని తక్షణమే పరీక్షించాలన్నారు వైద్యులు. పిల్లలకు తరచుగా తలనొప్పి, కంటి నొప్పి వస్తుంటే ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. మయోపియా ఉన్న వ్యక్తులు సరైన స్క్రీనింగ్, చికిత్స తీసుకోవడం ద్వారా కంటి చూపు మరింత మందగించకుండా జాగ్రత్త పడొచ్చు. మయోపియా తీవ్రత, వయస్సు, పరిస్థితిని బట్టి లేజర్ చికిత్స కూడా తీసుకోవచ్చన్నారు డాక్టర్లు. సర్జరీ చిన్నపిల్లలకి చేయము, ఎందుకంటే అది గ్రోయింగ్ ఏజ్. హైట్ ఎట్లయితే పెరుగుతారో ఐబాల్ కూడా షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. 18-20 years వరకు మన ఐ అనేది షేప్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. సో చిన్నప్పుడే లేజర్ చేసేసామనుకోండి, పెద్దయ్యాక చేంజెస్ ఎలాగో అవుతాయి. సో అది ఫైనల్ ఏమి ఉండదు. అండ్ ప్రెడిక్టబిలిటీ అంటాం. ఏదన్నా ప్రొసీజర్ ఏమన్నా చేసామనుకోండి, ఒకటి చేస్తే ఒకటి ఇంత రావాలి రిజల్ట్ అని. చిన్నపిల్లల్లో అలా ప్రెడిక్టబిలిటీ ఉండదు. సో ఆ ప్రెడిక్టబిలిటీ ఉండకపోవడం అండ్ సెకండ్ థింగ్ గ్రోత్ ఫేజ్ అనేది ఇంకా స్టిల్ కంటిన్యూ ఉండడం వల్ల మేము 20 తర్వాతే చేస్తాం.
పిల్లలను వీలైనంత వరకు ఫోన్స్, టీవీ, డిజిటల్ స్క్రీన్స్కు దూరంగా ఉంచాలని, అవుట్డోర్లో పిల్లలను ఆటలాడేలా తల్లిదండ్రులు దృష్టి పెట్టాలంటున్నారు వైద్యులు. ఏపీ అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. అసాధారణ విజయాన్ని సొంతం చేసుకున్న కూటమికి చిత్ర పరిశ్రమ నుంచి విశేష్ చెప్తున్నారు. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కళ్యాణ్లను అభినందిస్తూ సినీ ప్రముఖులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. చారిత్రక విజయం సాధించిన ప్రియమైన పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలని ట్వీట్ చేశారు సినీ హీరో వెంకటేష్. ఈ విజయానికి నీవు సంపూర్ణ అర్హుడివి మై ఫ్రెండ్. ఇదే ఉత్సాహంతో ఉన్నత స్థానాలకు ఎదగాలని కోరుకుంటున్నానని, కష్టపడే తత్వం, మనోబలం, నిబద్ధతతో స్ఫూర్తిని నింపుతూ ప్రజలకు మరింత సేవ చేస్తావని ఆశిస్తున్నానని పిఠాపురం ఎమ్మెల్యేకు హృదయపూర్వక శుభాకాంక్షలని ట్విట్టర్లో పోస్ట్ చేశారు హీరో వెంకటేష్. ప్రధాని మోదీ నాయకత్వంలో ఎన్డీఏ కూటమికి ఆంధ్రప్రదేశ్లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలని ట్వీట్ చేశారు హీరో నాగార్జున. ఆ దేవుడి ఆశీస్సులు మీపై ఎప్పుడూ ఉండాలని కోరుకుంటున్నా అన్నారు నాగార్జున. ఏపీలో టీడీపీ విజయంపై స్పందించారు జూనియర్ ఎన్టీఆర్. టీడీపీ అధినేత చంద్రబాబు ఈ చారిత్రాత్మకమైన విజయాన్ని సాధించినందుకు హృదయపూర్వక శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు ఎన్టీఆర్. మీ విజయం ఏపీని అభివృద్ధి పథం వైపు నడిపిస్తుందని ఆశిస్తున్నానన్నారు. అద్భుతమైన మెజారిటీతో గెలిచిన నారా లోకేష్, మూడోసారి గెలిచిన బాలకృష్ణ బాబాయికి శుభాకాంక్షలు అంటూ ట్వీట్ చేశారు. ఇంతటి ఘన విజయం సాధించిన పవన్ కళ్యాణ్ కి హార్టీ కంగ్రాట్స్ అని తెలుపుతూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు జూనియర్ ఎన్టీఆర్. హీరో కళ్యాణ్ రామ్ సైతం ఏపీ ఫలితాలపై ట్వీట్ చేశారు. చరిత్రలో నిలిచిపోయే ఘనమైన విజయాన్ని సాధించిన చంద్రబాబుకు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. చంద్రబాబు కృషి, పట్టుదల ఏపీ భవిష్యత్తును ఖచ్చితంగా మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నానన్నారు. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అఖండ విజయంపై శుభాకాంక్షలు తెలిపారు కళ్యాణ్ రామ్. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన దార్శనికుడైన చంద్రబాబుకు శుభాకాంక్షలని ట్వీట్ చేశారు హీరో రామ్ చరణ్. అద్భుతమైన విజయం సాధించారన్నారు. మరోవైపు చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, లోకేష్ సతీమణి బ్రాహ్మణితో దిగిన ఫోటోను గాయని స్మిత షేర్ చేస్తూ శుభాకాంక్షలు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన మెగాస్టార్ చిరంజీవి, హీరో నాని ఎన్నికల ఫలితాలు రాగానే విషెస్ తెలిపారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, మోదీకి తెలుగు సినీ పరిశ్రమ నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. శాలిబండలో రేడియంట్ క్యాష్ మేనేజ్మెంట్ సంస్థలో పనిచేసే ఓ డ్రైవర్ సంస్థ డబ్బులనే కొట్టేశాడు. గత నెల 22న డబ్బులు తరలించే వాహనంలో 5,90,000 నగదు మిస్సింగ్ అయినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు శాలిబండ బ్రాంచ్ హెడ్ పిల్లి రామకృష్ణమూర్తి. హిమాయత్ నగర్లోని మలబార్ గోల్డ్ షాప్లో డబ్బులను తీసుకునేందుకు వెళ్లిన సమయంలో డబ్బులు చోరీకి గురైనట్లు తెలిపారు. డబ్బులు పోయిన తర్వాత డ్రైవర్ మహమ్మద్ రహీం పాషా డ్యూటీకి రాకపోవడంతో అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా డ్రైవర్తో పాటు అతని తండ్రిని అదుపులోకి తీసుకున్నారు. వారి దగ్గర నుంచి 5,30,000 సీజ్ చేశారు. ఇది రేడియంట్ మేనేజ్మెంట్ సర్వీస్. ఇది ఏంటంటే ఇది వీళ్ళ సుల్తాన్ షాయిలా వీళ్ళ హెడ్ ఆఫీస్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు కాంట్రాక్ట్ బేసిస్, అంటే పెద్ద పెద్ద ఈ మాల్స్, తర్వాత పెద్ద పెద్ద రన్నింగ్ షాప్స్ ఏవైతే ఉంటాయో ఆ క్యాష్ని అంతా తీసుకుపోయి వీళ్ళు తీసుకొని డిపాజిట్ చేస్తారు. వాళ్ళ పని అంతా కమిషన్ ఉంటుంది వాళ్ళకు. పిల్లి రామకృష్ణమూర్తి అని దాని హెడ్ ఆఫీస్ నుంచి వచ్చి ఇట్లా మాకు 5,90,000 రూపాయలు మిస్ అయింది, మేము లెక్క పెడితే అని మన కంప్లైంట్ ఇచ్చిండు. ఎంక్వైరీ చేస్తే మాకు కొద్దిగా ఈ మల్బారు హిమాయత్ నగర్ కాడ కొద్దిగా సస్పిషియస్ ఉంది. బండి ముందుకు పోయి మేము లేనప్పుడు ఎంత రిటర్న్ వచ్చింది. రిటర్న్ వచ్చినప్పుడు నాకు అక్కడ అనుమానం ఉంది మాకు అని. సరే ఇతన్ని కాంటాక్ట్ చేద్దామంటే ఇతను కాంటాక్ట్ లేదు. తెల్లారి కాక స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు ఫోన్. ట్రాక్ చేసి డ్రైవింగ్ పార్షన్ పట్టుకుంటే వాళ్ళ ఫాదర్ మహమ్మద్ యాకూబ్, వీళ్ళిద్దరు కలిసి ప్లాన్ చేసారు. అసలు ఒక సినిమా ఫక్కిలో ప్లాన్ చేసారు. అయితే వాళ్ళ ఫాదరు ఏం చేస్తాడంటే ఆ మల్బార్ కాడ వెనక సైడ్ చెట్టు కాడ ఉంటాడు. వచ్చినప్పుడు ఈ డ్రైమ్ ఏం చేస్తాడు, ఆ షాప్లోకి వెళ్ళి వీళ్ళిద్దరు పోగానే షాప్లోకి బ్యాగ్ తీసుకొస్తాడు. బండి బ్యాగ్ తీయగానే అందులోకి వెళ్ళి తీసి వాళ్ళ ఫాదర్కి ఇస్తుంటాడు. అది మనకు కనిపించింది. ఇక ఇమీడియట్లీ ఇద్దరిని మనము కస్టడీలతో వాళ్ళు క్లియర్గా చెప్పారు. ఇద్దరిని జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ని కూడా ప్రవేశపెట్టి జైలుకు పంపడం జరుగుతున్నది.
హిమాయత్ నగర్ టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 12 నుంచి 17 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ ప్రత్యేక అధికారి రమేష్ తెలిపారు. బ్రహ్మోత్సవాలకు సంబంధించిన వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు. 12న సాయంత్రం అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. 17న రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. తిరుమల తరహాలో ప్రతిరోజు ఆధ్యాత్మిక, భక్తి, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు రమేష్. ధ్వజారోహణం 13వ తారీఖు, స్నపన తిరుమంజనం 14, శాంతి కళ్యాణం 15వ తారీఖు, గరుడ వాహనం 15వ తారీఖు జూన్, రథోత్సవము 16వ తారీఖు, చక్రస్నానం 17వ తారీఖు, పుష్పయాగం 17వ తారీఖు. ఈ బ్రహ్మోత్సవానికి గాను అరేంజ్మెంట్స్ ప్రతిరోజు ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఉంటుంది, కానీ అన్న వితరణ ఉంటుంది, అన్నప్రసాద వితరణ ఉంటుంది. మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి 3 టైమ్స్ భక్తులు వచ్చి ఇక్కడ అన్న వితరణ ప్రసాదాన్ని తిరుపతి నుంచి లడ్డు ప్రసాదం వస్తుంది. ఇక్కడ సేల్స్ ఇది ఈ 5 రోజులు సేల్స్ ఉంటుంది. ఇక్కడ లడ్డు ప్రసాదం తిరుమలలో జరిగినట్టు ఇక్కడ కూడా ఈ వాహనాలు, ఈ ప్రొసెషన్ ఇవన్నీ ఉంటుంది. కాబట్టి భక్తులందరూ ఈ బ్రహ్మోత్సవంలో పాల్గొని స్వామి కృపా కటాక్షాలకి పాత్రలవుతారని ఈ మీడియా ద్వారా మాకు తెలియజేస్తుంది. 12వ తారీఖు నుంచి అంకురార్పణ 12తో మొదలవుతుంది. పుష్పయాగము 17వ తారీఖుతో పరిసమాప్తం. ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఫర్ ది డిజబుల్డ్ వరల్డ్ పద్మశాలి ఫౌండేషన్ ఆధ్వర్యంలో దివ్యాంగుల వ్యాపార ఉత్పత్తుల ప్రదర్శన హైదరాబాద్లోని మలక్పేట్లో ఏర్పాటు చేస్తున్నారు. భారత కళామేళా పేరుతో ఈ నెల 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామని తెలిపారు గజం నరసింహారావు. ఈ మేళా ద్వారా దివ్యాంగులు కూడా వ్యాపార, పారిశ్రామిక, సేవా రంగాల్లో రాణించగలమనే ఉత్సాహాన్ని పెంపొందిస్తామన్నారు. మెదక్ పార్లమెంటు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేశారన్నారు మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దగ్గరుండి ఓటర్లకు డబ్బులు పంచిపెట్టారని ఆరోపించారు. పార్లమెంటు సెగ్మెంట్లో 200 కోట్ల రూపాయలు పంపించేశారని తెలిపారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకటరామరెడ్డి డబ్బులు పంపిణీ చేస్తే ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారు. ఎంపీగా గెలిపించిన నియోజకవర్గం ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు ఎంపీ రఘునందన్ రావు. 8 మంది పార్లమెంట్ సభ్యులను గెలిపించి తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు, భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు మమ్మల్ని ఆశీర్వదించి ఢిల్లీకి పంపించినందుకు ముందుగా తెలంగాణ సమాజానికి శిరస్సు వంచి నమస్సుమాంజలి తెలియజేస్తా ఉన్నాం. రఘునందన్ రావు అనేటోడు ఎన్నికలు జరుగుతున్నటువంటి టైంలో 150 సార్లు సిద్దిపేట సిపికి ఫోన్ చేసిండు, మెదక్ ఎస్పీకి ఫోన్ చేసిండు, సంగారెడ్డి ఎస్పీకి ఫోన్ చేసిండు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వెంకటరామరెడ్డి అనేటోడు ఓటుకు 1000 రూపాయలు వంచుతుండు, పట్టుకొని రని 150 ఫోన్ కాల్ చేసిన, నీ డీజీపీకి చెప్పిన, మీ ఇంటెలిజెన్స్ ఐజీకి చెప్పిన. మేం పోయి కార్లు పట్టుకొని కొడతామంటే పోలీసు వాళ్ళు వచ్చిర్రు. వెంకటరామరెడ్డి పైసలు వంచుతుంటే ఎందుకు నీ తెలంగాణ పోలీసు వాళ్ళు ఆపలేకపోయినరో చెప్పు. నేను 20 ఎఫ్ఐఆర్లు చెప్పించిన. పోయి చేగుంటల ఫామ్ హౌస్లో 8 కోట్లు ఉన్నాయంటే నీ పోలీసు వాళ్ళు రాకపోతే మేము పోయి దాడి చేస్తామంటే అప్పుడు వచ్చింది నీ పోలీస్. గదానికి సమాధానం